హాయ్ ఫ్రెండ్స్, సతీష్ నెనసం, సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన ది రైజ్ ఆఫ్ అశోక సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్నడ సినిమా అయిన ఈ సినిమాని తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. 105 రూపాయలకే చాలా థియేటర్లో షోలు వేస్తున్నారు, కానీ జనం పబ్లిసిటీ లేక వెళ్ళట్లేదు. ట్రైలర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. 1970లో జరిగే కథ ఇది. హీరో తండ్రి హీరోని పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆయన ఓ తమిళ వ్యాపారి కుట్టి బాబ్జీ దగ్గర క్షురకుడుగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఊర్లో ఓ కట్ట ఉంటుంది. కట్ట అంటే గుడి దగ్గర అందరూ గుళ్ళు గీయించుకుంటుంటారు కదా, ఆ కట్టలో ఓ క్షురకుడుగా హీరో తండ్రి పనిచేస్తూ ఉంటాడు. కేవలం 4 పైసలు సంపాదిస్తూ ఉంటారు రోజుకి. ఓ 4 పైసలు ఎక్స్ట్రా అడిగినందుకు హీరోకి అన్నలాంటి వాడు చంద్రన్నను చంపేస్తారు ఈ కుట్టి బాబ్జీ. అయితే గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ను వదిలేసుకొని ఆ కట్టలో క్షురకుడిగా జాయిన్ అయి తండ్రికి ఇష్టం లేని పని చేస్తూ ఆ కుట్టి బాబ్జీని ఎలా అంతమొందించాడు అన్నదే కథ. హీరో సతీష్ నెనసం ఫైట్స్ చాలా బాగా చేశాడు. యాక్షన్ సీన్లు ఈ సినిమాలో బాగానే కంపోజ్ చేశారు. మంచి కథ కూడా ఉంది. హీరో ఆవేశాన్ని ఆపుకుంటూ ఇంటర్వెల్లో రైజ్ అయ్యే సన్నివేశాలు చాలా బాగా తీయొచ్చు, కానీ దర్శకుడు అవి వదిలేశాడు. ఉదాహరణకి హీరో పాత్రకి సరైన కంటిన్యూటీ లేదు. ఒక నిమిషం తానే 10 మందిని ఇన్స్పైర్ చేసి మరో నిమిషం అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళు చెప్తున్న వింటూ ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాడు. హీరో అనేవాడు 10 మందిని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి, కానీ 10 మందితో చెప్పించుకునే రేంజ్లో ఉన్నట్టు అక్కడక్కడ అనిపిస్తూ ఉంటాడు. దానివల్ల హీరో క్యారెక్టర్ కంటిన్యూటీ దెబ్బతింది. మధ్యలో లవ్ స్టోరీ వస్తుంది. ఆ లవ్ స్టోరీ సినిమాకి బ్రేకులు వేస్తూ ఉంటుంది. అనవసరమైన పాటలు వస్తాయి కొన్ని, అవి అసలు బాగోలేదు. తెలుగు లిరిక్స్ అయితే జీ తెలుగు డబ్బింగ్ లిరిక్స్లా ఉన్నాయి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కానీ చాలా లో బడ్జెట్లో తీసినట్లు అనిపిస్తుంది సినిమా. నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హీరో పెళ్లి కూడా చాలా కష్టతరంగా జరుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్గా నటించిన సప్తమి గౌడ చాలా తక్కువ స్పేస్ ఉంది, పెద్దగా నటించడానికి స్కోప్ లేదు, ఉన్నంతలో గ్లామర్ ప్రదర్శించింది. ఇక హీరో తండ్రి పాత్రధారి అక్కడక్కడ టూ మచ్ ఓవర్ డ్రామా పండించినట్లు అనిపిస్తుంది. చంద్రన్న పాత్ర నటించిన గోపాల్ కృష్ణ దేశపాండే కథ మలుపు తిరిగే పాత్ర పోషించాడు, పర్వాలేదు అనిపిస్తాడు. ఇక విలన్స్గా జయరాం బాలాజీ, కుట్టి బాబ్జీ పాత్రలో సంపత్ మైత్రేయ బాగా చేశారు. సంపత్ మైత్రేయ యాక్టింగ్ బాగుంది, మంచి విలన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఆ పాత్రకు కూడా కంటిన్యూటీ ఉండదు. ఇలా సరైన పాత్రల కంటిన్యూటీ లేకుండా సినిమాని తీయడం వల్ల చూసేటప్పుడు ఒక క్షణం మనకి ఆవేశపూరితంగా అనిపించిన తర్వాత ఈ పాత్ర ఏంటి ఇలా చెప్పబడిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. దానివల్ల ప్రేక్షకుడికి ఒక హై ఉండదు సినిమా చూసేటప్పుడు. సో కథ మొత్తం పడిపోతూ లేస్తూ అలా సినిమాని చివరి వరకు తీసుకెళ్లాయి. అయితే చివరికి వచ్చేసరికి రొటీన్ ముగింపునే ఎంచుకున్నాడు దర్శకుడు. గుండు కొట్టించే సన్నివేశాలు, గుణపాలు దింపే సన్నివేశాలు కూడా ఉంటాయి అక్కడక్కడ. అవి ఏమీ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యామిలీతో కలిసి సినిమాని చూడొచ్చు, అసభ్యకర సన్నివేశాలు లేవు. బొమ్మాలి రవిశంకర్ పాత్ర హీరోకి హెల్ప్ చేసే పాత్రలో బాగానే నటించాడు ఆయన, కానీ అక్కడ డైలాగ్స్ మాత్రం సరిగ్గా రాసుకోలేదు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?